కలియుగం అంటే తప్పు చేస్తే ఒప్పుకోకపోవడం కలియుగం యొక్క లక్షణం. నేను చేయలేదు, మొహమాటం లేకుండా నేను చేయలేదు, ఆ పని నేను చేయలేదు అంతే అని చెప్పడం అన్నమాట. అది కలియుగం యొక్క లక్షణం. అందుకని చెప్తున్నాడు, నువ్వు చేస్తున్నటువంటి పని మొత్తం తప్పు అని నువ్వు తప్పుడైనటువంటి నువ్వు ఒక వాదాన్ని తీసుకొచ్చి పెడుతున్నావు. ఇది నపుంసకత్వం. ఉన్నటువంటి విషయాన్ని తిన్నగా నువ్వు చూడలేకపోతున్నావు. జాగ్రత్తనైనా అంటున్నాడు. ఏ పాఠ నై ఏతత్ ఉపపద్యతే, ఇది నీకు తగినటువంటిది కాదు. ఆడెవడో వీడెవడో అలాంటి మాటలు చెప్పాడంటే అర్థం నువ్వు చెప్పకూడదు. అర్జునుడిది నువ్వు. అందుకే మళ్ళీ అక్కడేం చెప్పాడు, పార్థ అన్నాడు, అర్జున అన్నాడు. పార్థుడు అంటే పృథువు యొక్క వంశానికి చెందినటువంటి వాడు. అంటే వీళ్ళ తల్లి కుంతీదేవి పృథుగోరుడు అనేటువంటి కుంతిగోరుడు వాళ్ళ యొక్క పృథు వంశానికి చెందినటువంటి, అందువల్ల పార్థుడు అనేటువంటి పేరు వచ్చింది. మీ తల్లి వైపు వాళ్ళంతా ఎంత నీతిమంతులో వాళ్ళ గుణాలు నీలో ఉన్నాయి. అటువంటి వాడి సుమాను అంటే పార్థుడికి నీకు తగ్గింది కాదు. ఇంకోడెవడో చెప్పాడు, వాడు చెప్పాడు, వీడు చెప్పాడు, ఇలాంటి మాటలు యుద్ధం వద్దు అంటే, యుద్ధం వల్ల ఇలాంటి నష్టాలు ఉన్నాయంటే మనం ఒప్పుకోవచ్చు. నీకు తగింది కాదు. ఏతత్ త్వయిన ఉపపద్యతే, నీకు ఇది తగినటువంటిది కాదు సుమా. క్షుద్రం హృదయ దౌర్బల్యం, నీకున్నటువంటిది ఏమిటి? నువ్వు నిజానికి ఎందుకు మాట్లాడుతున్నావు? నీచమైనటువంటి ఉండకూడనటువంటి హృదయ దౌర్బల్యం, నీ మనస్సులో ఉండేటువంటి పిరిగితనం, బలహీనత, దానివల్ల ఈ మాటలు మాట్లాడుతున్నావు. అంతేగాని ఇవి నిజంగా నీకు ఉన్నటువంటిది కాదు. నీ మనస్సులో కలిగినటువంటి ఒక దుర్బలత్వం, ఒక పిరికితనం. ఎవరికైనా ఎంత గొప్పవాడికైనా అప్పుడప్పుడు ఇలాంటిది ఆవహించవచ్చు. ఎంత గొప్పవాడైనా అప్పుడప్పుడు అయ్యో నేను ఈ పని చేయలేనేమో అని అనుకోవచ్చు. బహుశా నువ్వు ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నావు. అందుకని చెక్వా దాన్ని విడిచిపెట్టు. మనస్సు ఒకసారి బలహీనపడింది, ఒకసారి బలహీనపడినప్పుడు మళ్ళీ పుంజుకో. శరీరం ఎలాగైతే నిరసిస్తుందో మనస్సు కూడా అలసిపోతుంది. ఏదైనా ఒక పెద్ద పని మనం తలపెట్టినప్పుడు ఒక్కోసారి ఏమనిపిస్తుంది, ఈ బాబా ఈ పని మనం చేయగలమా లేమా. ప్రారంభించినప్పుడు మంచి ఉత్సాహంతో మనం చేయగలమని చెప్పే మన శక్తి సామర్థ్యాలు తెలిసే మనం సిద్ధపడతాం. అయినా మధ్యలోకి వచ్చేటప్పుడు ఒక్కోసారి ఏమవుతుంది, అమ్మో ఇది చేయలేమో అనేటువంటి ఒక పిరిగితనం మనకు ఆవహిస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి? మనమే ధైర్యం చెప్పుకొని, లేదు మనం చేయగలం, ఇదిగో ఇంతవరకు పూర్తి అయిపోయింది కదా, ఇంకొంచెం పూర్తి అయిపోతుందిరే, ఏడుకొండలో నడిచెక్కాలి అని చెప్పి మనం మొక్కుకుంటే సగం దూరం వెళ్ళాక అయ్యే బాబాయ్ నేను నడవలేమో లేదేమో, అప్పుడు కిందకి వెళ్ళాలని పైకి వెళ్ళాను. అంటే పైకి వెళ్ళాల్సిందే, ఎలాగో ఏం పర్వాలేదు, లేదు దూరం వచ్చేది కదా, ఆయన ఇలా వెళ్తాడు, ఎలాగో అన్నాడు, 100 ఒక్కో మెట్టు కావాలంటే కూర్చో అనుకుంటూ నడవాలి కదా. హృదయంలో కనుక ఎప్పుడైనా కనుక దుర్బలత్వం ప్రవేశిస్తే, బలహీనత ప్రవేశిస్తే, ప్రీతనం ప్రవేశిస్తే అలాగోలా దాన్ని విడిచిపెట్టుకోవాలి, దాన్ని బయటికి తోసేసుకోవాలి. దాన్ని బయటికి తోసేసి ఉత్తిష్టాలి, లేచి నుంచో. ఒక్కసారి నువ్వు కూరబడిపోయి ఉన్నావు, అలా కాదు, ఒకసారి శుద్ధుకో, సంపాదించుకుని నువ్వు లేస్తే అప్పుడు నీకు తెలుస్తుంది, పర్వాలేదు నేను మళ్ళీ అర్థం చేయగలను అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు అని చెప్పి మొట్టమొదటి ఏమని చెప్పాడు, నువ్వు చేస్తున్నటువంటి పని తగినటువంటిది కాదు. అంటే నువ్వు చెప్తున్నటువంటి మాటలు నీకు తగినటువంటి ఒక అని కదా. నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు, ఏ క్షణం ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నావు, ఏదో పట్టుకొచ్చి నువ్వు ఏదో వాదన చేసేద్దామని చూస్తున్నావు కానీ కాదు సుమా అన్నాడు. అయినా సరే అర్జునుడు లొంగలేదు. ఎందుకంటే అర్జునుడు వాక్య కథం భీష్మహం సంఖ్యే ద్రోణంచ వసోదన ఇషుభి ప్రతియోస్యామి భుజార్హౌ వరిశోదన అని కూడా అలాగే మాట్లాడాడు. సరే నువ్వు చెప్తున్నావయ్యా, నాకు అర్థమవుతోంది, అర్థం ధర్మము అంటున్నావు, కారణము వాళ్ళతో అవసరమైతే వాళ్ళని చంపాలి అంటున్నావు, ఇది కూడా నాకు అర్థమవుతోంది. లెమ్మంటున్నావు, వేస్తాను, బాణాలు వేస్తాను. కానీ ఎలాగా? నేను వేసినటువంటి బాణాలతోటి ఎవరైతే నన్ను చిన్నప్పటి నుంచి ఒళ్ళో పెట్టుకుని ఆడించాడో ఆ భీష్ముడు మా తాతగారు, ఆయన ఎలా చంపను? ఎవరైతే నాకు విద్యాబుద్ధులు నేర్పారో, అసలు ఈ బాణాలు వేయడం నేర్పాడో ఆ ద్రోణుడిని నేను ఎలా చంపను? నేను చెప్తున్న విషయం అర్థమవుతుందా అంటున్నాడు. నేను యుద్ధం చేయడము, వీళ్ళని చంపడము అవన్నీ సరే పక్కన పెట్టే, అవన్నీ తప్పు అంటున్నావు, అలా మాట్లాడకూడదు అంటున్నావు. సరే వేస్తాను, నేను చూద్దాను. నువ్వు బాణాలు ఏమంటున్నావు, ఎవరి మీద ఏమంటావు? భీష్ముడి మీద వేయాలి, ద్రోణుడి మీద వేయాలి, అలాగేమంటావు అని ఈయన కూడా ఏమిటంటున్నాడు, అదే పదాలు ఉపయోగిస్తున్నాడు. శత్రువుల్ని సంహరించేటువంటి ఓ కృష్ణ అని అంటున్నాడు. అంటే నువ్వు శత్రువులైనటువంటి వాళ్ళని సంహరించావు, ఈ శత్రువులైనటువంటి వాళ్ళని, కానీ నేను ఇప్పుడు బంధువుల్ని సంహరించాలి. ఆయనతో మర్చిపోయాడు. కంసుడు తనకి మేనమామే, కృష్ణుడు కంసుడిని చంపేశాడు. తనకి మేనమామ కదా అని చెప్పి నేను చూసుకోలేదు.
అంటే బంధుత్వం అనేటువంటిది ధర్మం విషయంలో బంధుత్వాన్ని చూడకూడదు అనేటువంటి దాన్ని ఆచరించిన వాడు కృష్ణుడు. ఆ విషయం మర్చిపోయి ఏం చేస్తున్నాడు? ఓ శత్రువుల్ని సంహరించిన వాడా అంటున్నాడు. నువ్వు శత్రువుని చంపావు, నన్ను బంధువుని చంపమన్నావు. శత్రువులైనటువంటి వాళ్ళని సంహరించావు, ఈ శత్రువులైనటువంటి వాళ్ళని, కానీ నేను ఇప్పుడు బంధువుల్ని సంహరించాలి ఆయనతో మర్చిపోయాడు. కంసుడు తనకి మేనమామే, కృష్ణుడు కంసుడిని చంపేశాడు. తనకి మేనమామ కదా అని చెప్పి నేను చూసుకోలేదు. అంటే బంధుత్వం అనేటువంటిది ధర్మం విషయంలో బంధుత్వాన్ని చూడకూడదు అనేటువంటి దాన్ని ఆచరించిన వాడు కృష్ణుడు. ఆ విషయం మర్చిపోయి ఏం చేస్తున్నాడు? ఓ శత్రువుల్ని సంహరించిన వాడా అంటున్నాడు. నువ్వు శత్రువుని చంపావు, నన్ను బంధువుని చంపమన్నావు సుమా అని చెప్పి అనబోయాడు అనమాట. కథం భీష్మహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన. ఓ మధుసూదన, కథం ఎలాగా అహం నేను, సంఖ్య అంటే యుద్ధంలో భీష్ముణ్ణి, ద్రోణం ద్రోణుణ్ణి, విషుభి ప్రతియోత్స్యామి, బాణాలతోటి నేను వాడితోటి ఎలా యుద్ధం చేయాలి? నేను చేసిన బాణం పాపం వాడికి తెలిస్తే రక్తం వస్తే నేను తట్టుకోగలనా? వాడు మా తాత, మా గురువు కదా, పూజార్హో, వాడు నాకు పూజనీయులు కదా, అలా నేను గౌరవించాలి, వాడి కాళ్ళకి నేను దండం పెట్టాలి తప్పిస్తే బాణాలతో వాళ్ళని కొట్టాల్సినటువంటి వాడు కాదు కదా. అలాంటి వాళ్ళని నేను పోనీ దుర్యోధన మీద వేయమంటావు, పోనీ ఎలాగో వేస్తాను, దుశ్శాసనం మీద వేయమంటావు, మధ్యలో వీళ్ళడ్డు వస్తారు కదా, మరి వీళ్ళడ్డు వస్తే వీళ్ళ మీద వేయాలి కదా, మరి వీళ్ళ మీద ఎలా వేయమంటావు? మరి వీళ్ళ మీద నేను వేయలేను కదా. అందుకని హే హరిసూదన, శత్రువుల్ని సంహరించేటువంటి వాడా, మధు అనేటువంటి రాక్షసుని సంహరించినటువంటి వాడా, నువ్వు శత్రువుని చంపావు, రాక్షసుల్ని చంపావు, నేనేమో నా తాతగారి మీద గురువు గారి మీద బాణాలు వేయాలి. ఇది ఎలాగ తగినటువంటి సుమా అని చెప్పి అంటున్నాడు. మళ్ళీ గురువుని హత్వా అని మొదలెడతాడు. అక్కడ కాదు, స్వస్తి ప్రజాభ్య పరిపాలయత్నం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.